విహారీ వాళ్ళు ఊరి జనాలంతా కలిసి అమ్మవారి దగ్గర అఖండ దీపం వెలిగించి వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రమిదల్ని కూడా వెలిగించుకొని పట్టుకొని ఉంటారు. అప్పుడే పూజారి గారు, అమ్మ ఈ ప్రమిదలు తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళిపోండి అని ఆ పూజారి గారు చెప్తారు. ఇంకా దాంతో అలాగే అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అందరూ స్ట్రక్ అయిపోయి అఖండ దీపం వెలిగించిన ఆ కెమికల్ పొగ వల్ల అది పీల్చుకొని అందరూ అలాగే స్టాండ్గా నిలబడిపోయి ఉంటారు కదలకుండా. ఇంకా అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుని వచ్చి, అయ్యో ఆలస్యం అయిపోయిందండి, నా దీపం ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే అందరూ అలా సైలెంట్గా నించొని ఉంటారు. ఏంటి అందరు ఇలా ఉన్నారేంటి, ఇలా కదలకుండా నించున్నారేంటి, ఏం జరిగింది ఏంటి అని విహారీ గారు అమ్మ నాన్న అని లక్ష్మి అందరినీ కదిలిస్తూ ఉంటుంది. కానీ ఎవరు కూడా ఏమీ మాట్లాడకుండా అలా నించున్న వాళ్ళు నించున్నట్టుగా సైలెంట్గా చూస్తూ మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా నించొని ఉంటారు. ఇంకా అప్పుడే సుభాష్ రౌడీలు అందరూ వచ్చి లక్ష్మి నోటికి క్లాత్ అడ్డు పెట్టి లాక్కొని వెళ్తారు. విహారీ గారు అని లక్ష్మి ఎంత గింజుకున్నా కూడా సుభాష్ వదలకుండా లక్ష్మిని తీసుకుని వెళ్ళి ఆ గడ్డి బొమ్మ రాక్షసుడికి వెనకాల కట్టేసి మొత్తం గడ్డితో కవర్ చేస్తూ ఉంటారు. లక్ష్మి కళ్ళు మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటాయి. కాసేపు అయిన తర్వాత, ఏంటి అలానే నించుండిపోయారు అని పూజారి గారు, అయ్యా విహారీ బాబు ఆ రాక్షసుడికి అంటించండి అని చెప్పి విహారీకి చెప్పడంతో ఇంకా విహారీ తన దగ్గర ఉన్న ఒక కర్ర తీసుకొని అక్కడ మంట అంటించుకొని అక్కడ దీపం దగ్గర రాక్షసుడికి కట్టిన ఒక తాడుని కొంచెం పొడవుగా పెట్టి ఉంటారు, అక్కడ అంటించుంటాడు. ఇంకా అదేమో మండుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఊరి జనాలందరూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. లక్ష్మి ఏమో గింజుకుంటూ ఉంటుంది. ఇంకా కదలకుండా మొత్తం కట్టేసి నోరు కూడా ప్లాస్టర్ వేసేసి ఉంటారు. మరి లక్ష్మిని విహారీ ఎలా కాపాడుతాడో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.